Today's question is, which Indian state has been declared as the first digitally literate state in India? భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ గుజరాత్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ. సో కేరళని ఆగస్ట్ 21, 2025 రోజు కేరళ సీఎం గారు డిజిటల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేశారనమాట. అసలు ఏంటి ఈ డిజిటల్ లిటరసీ? డిజిటల్ లిటరసీ అంటే కంప్లీట్గా యూజింగ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఫర్ సపోజ్ గ్యాస్ బుకింగ్కే కానివ్వండి, ఆన్లైన్ పేమెంట్స్కే కానివ్వండి, లేకపోతే మన రెగ్యులర్ సోషల్ మీడియా యాక్సెస్ చేయడం, ఇవన్నీ జనరల్గా యూత్ ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఈ డిజిటల్ లిటరసీలో భాగంగా ఏంటి అంటే ఉమెన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎల్డర్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 90 years పీపుల్ కూడా ఇందులో పార్ట్ అనమాట. అంటే కేరళ కంప్లీట్లీ 99% ఆఫ్ దిస్ కేరళ స్టేట్ ఈజ్ నౌ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ అనమాట. యాజ్ యూ ఆల్రెడీ నో దట్ కేరళ మనకి 1991లోనే కంప్లీట్ లిటరరీ స్టేట్ లాగా అనౌన్స్ చేసేసారు. అంటే 1991లోనే కేరళ ఈజ్ ఏ కంప్లీట్ లిటరేట్ స్టేట్. కానీ నౌ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ డిజిటల్ లిటరసీ స్టేట్. సో వీ హ్యావ్ సీన్ అసలు ఈ డిజిటల్ లిటరసీ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? సో కేరళలో డిజి కేరళ అనేది ఒక మిషన్ స్టార్ట్ చేశారనమాట. ఏంటది? డిజి కేరళ. సో ఈ డిజి కేరళ ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లోనే ఇది కంప్లీట్ డిజిటల్ లిటరసీని అచీవ్ చేసేసింది. సో అసలు ఈ డిజిటల్ లిటరసీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దెర్ ఈజ్ ఎ విలేజ్ ఇన్ నియర్ తిరువనంతపురం. ఆ విలేజ్ పేరు ఏంటి అంటే పుల్లంపార. సో 2022లోనే పుల్లంపార పంచాయత్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ గ్రామ్ పంచాయత్ టు బికమ్ దిస్ డిజిటల్ లిటరసీ. సో పుల్లంపార పంచాయత్ ఏదైతే ఉందో అది 2022లోనే డిజిటల్ లిటరసీ పంచాయత్ అవార్డు పొందిందనమాట. సో ఈ పుల్లంపార విలేజ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కంప్లీట్ కేరళ స్టేట్ని కూడా డిజిటల్ లిటరేట్ స్టేట్ చేద్దాం అనుకున్నారు. సో దీనికి ఎవరు హెల్ప్ చేశారు అంటే ఈ కుటుంబశ్రీ అనే ఒక ఎన్జిఓ ఆర్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ కుటుంబశ్రీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది పవర్టీ ఎరాడికేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ కుటుంబశ్రీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే కంప్లీట్ స్టేట్ అక్రాస్ మొత్తం తిరిగేసి ఉమెన్కి, ఎల్డర్ పీపుల్కి అందరికీ ట్రైనింగ్ ఇచ్చారనమాట. అసలు ఈ మొబైల్స్ని ఎలా యూస్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా యూస్ చేయాలి అనేది ట్రైనింగ్ ఇచ్చారు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ సమ్ 21.87 lakh పీపుల్ని ట్రైన్ చేశారు వీళ్ళు. సో ఇలా ఈ పుల్లంపార విలేజ్, పుల్లంపార పంచాయత్ అండ్ ఈ కుటుంబశ్రీ వీళ్ళందరూ కలిసి టుగెదర్గా ఈ డిజిటల్ లిటరసీని అచీవ్ చేశారనమాట.